పోస్ట్ మార్టం అయిపోయింది, మీ బాబుని తీసుకొని ఇక వెళ్ళండి అని చెప్పగానే అమ్మ పరిస్థితి దాదాపు చేజారిపోయిందని చెప్పిండు. చెరిగింది దీపం కరిగింది రూపం. అమ్మ ఈ పిల్లాడు చావును కళ్ళారు చూసి ఆమె కూడా అక్కడక్కడనే కుప్పని చనిపోయింది. చిన్న కొడుకు మరణ వార్త విని తల్లి. జగిత్యాల అర్బన్ మండలం మోతే గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే రోజు తల్లి కొడుకులు ఇద్దరు మృతి చెందడంతో ఆ గ్రామం అంతా విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఇక్కడ విజువల్స్ చూసుకున్నట్లయితే ఒక అంబులెన్స్ లో కొడుకు దొడ్లకాడి సంపత్ అనే వ్యక్తి అప్పుల బాధలు తీరలేక మనస్తాపానికి గురై గడ్డి మందు తాగి నిన్న మృతి చెందడం జరిగింది. ఆ విషయం తల్లి మల్లమ్మకు తెలియడంతో నిన్నటి నుండి ఏకదాటిగా తను కన్నీరు మున్నీరై ఏడుస్తున్న తరుణంలో ఆమెకు స్పృహ కోల్పోయి ఒక్కసారిగా కుప్పకూలిపడంతో గుండెపోటు రావడంతో ఆమె మల్లమ్మను హుటాహుటిన వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించిన సమయంలో అక్కడ చికిత్స అందించే సమయంలో ఆమె మృతి చెందిన విషయం మనకు ఇప్పుడిప్పుడే తెలిసింది. ఇక్కడ గ్రామంలో కూడా ఈ తల్లి కొడుకు ఒకే రోజు మృతి చెందడంతో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. అసలు ఏం జరిగింది నేను విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఆ పిల్లాడు దొడ్లకాడి సంపత్ పొలంకి మందు కొడతాని మందు డబ్బా తెచ్చుకున్నావు, 2 రోజుల నుంచి కొడతాను అంటున్నాడ. కొట్టగా ఆల్రెడీ మందు అక్కడే ఉంది. ఉన్నాక ఈ అమ్మ ఏమైంది ఇంకా మందు కొట్టలే అంటే కొట్టుడు ఎక్కడిది ఆల్రెడీ తాగేసాను అన్నట్టు చెప్పిండు అని అన్నారు. అన్నాక తాగినాక హడావిడిగా తొందరగానే ఇట్లా తెలియగానే మన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ చాలా తీవ్రమైన స్థాయిలో ఉంది, మన దగ్గర ఇక్కడ వైద్యం కాదు అని అయ్యారు మన దీని నిమిత్తం కరీంనగర్ పంపించారు. కరీంనగర్లో నిన్న కూడా పోగానే ఆయన గ్యారంటీ లేదు అని అంటే ఎంత డబ్బైనా సరే సార్ మేము ఇప్పటికి ఎంత ఇవ్వన్నా కానీ ఏదైనా పెట్టుకుంటాం మా కొడుకు బతికించండి అనడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. ఈరోజు ప్రొద్దున 11:30 ప్రాంతాన చనిపోయినరు అని తెలిసింది. ఆ 11:30 నుంచి వాళ్ళమ్మ కన్నీరు మున్నీరై కొడుకు సివిల్ హాస్పిటల్కు పోస్ట్ మార్టం నిమిత్తం సివిల్ హాస్పిటల్కి వచ్చారు. ఆ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసిన తర్వాత అమ్మాడు ఉంది, పోస్ట్ మార్టం అయిపోయింది, మీ బాబుని తీసుకొని వెళ్ళండి అని చెప్పగానే ఈ అమ్మ అక్కడనే నాకు ఏదో అవుతుందని, నేను నా పక్కనే ఉంది, నేను కూడా పక్కనే ఉన్నా, నన్నే పట్టుకొని నాకు ఏదో అవుతుంది తిరుపతి అంటే నేను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఆడనే చూపించాను. ఈడ మళ్ళీ ఏది ఎక్స్రే తీయాలి, స్కానింగ్ చేయాలి, మీరు కొంచెం వేరే హాస్పిటల్ తీసుకొని వెళ్ళగానే నేను ఆ హాస్పిటల్గా ప్రభుత్వ క్రిటికల్ కేర్కి తీసుకుపోదామని అనుకున్నా. కానీ అంతలోపని కొద్దిగా సీరియస్ కాగానే ప్రైవేట్ హాస్పిటల్ అప్పటిదప్పుడే అంబులెన్స్ సౌకర్యం కూడా ఆడనే ఉంది, ఇమ్మీడియట్లీ తీసుకొని వెళ్ళేసరికి ట్రీట్మెంట్ చేయగానే డాక్టర్ దాన్ని పరిశోధన చేసి అమ్మ పరిస్థితి దాదాపు చేజారిపోయిందని చెప్పిండు. అంతే సరిగా అమ్మ ఈ పిల్లాడు చావును కళ్ళారు చూసి ఆమె కూడా అక్కడక్కడనే కుప్పకూలి చనిపోయింది. ఇంట్లో వీళ్ళు ఇద్దరు కుటుంబ సభ్యులు గ్రామంలో ఎట్లా ఉండేవారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పెద్ద కొడుకు కూడా టర్కీలో ఉంటున్నాడు, అసలు ఏంటి సాయంత్రం? వాస్తవంగా వీళ్ళు గత 20 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి వీళ్ళు కౌలు రైతుగా రావడం జరిగింది. వీరు ఎందుకంటే ఇక్కడికి వచ్చి వ్యవసాయం కౌలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవితం కొనసాగిస్తారు. ఆ వ్యవసాయాలలో కూడా వీళ్ళకి సరైన దిగుబడి రాకుండా చాలా కాలం నుండి వీళ్ళు ఒక చిన్న రేకుల షెడ్లో బంద తిరుపతి అనే వాళ్ళు కట్టించిన 4 రూములలో భర్తను 2 కొడుకులను సాదుకుంటుండే. వాళ్ళ భర్త కూడా గత 5 సంవత్సరాల కింద అనారోగ్యంతో చనిపోయిండు. తనకు కూడా అస్తమా వ్యాధితోటే చనిపోయిండు. అప్పటికెళ్ళి 2 కొడుకుల్ని కొంగున కట్టుకొని సాదుకుంటూ 2 కొడుకుల్ని పెద్ద చేసి వాళ్ళిద్దరిని గల్ఫ్ కంట్రీలకు పంపించడం జరిగింది. అందులో చిన్న కుమారుడు ఆర్థికంగా గల్ఫ్ లో కూడా ఆర్థికంగా చితికిపోయి మొన్ననే 4 నెలల క్రితం వచ్చిండు. వాళ్ళకు ఉండేందుకు వాస్తవంగా ఇల్లు కూడా లేదు. ఆ అప్పుల బాధ భరించలేక తన కొడుకు తల్లికి చెప్పుకోలేక అన్నకి చెప్పుకోలేక తను నిన్న పురుగుల మందు తీసుకున్నాడని తెలిసింది. వాస్తవంగా పురుగుల మందు తీసుకున్నాడని తెలిసినాక ఆసుపత్రికి తీసుకెళ్ళినాక ఆడ కరీంనగర్ తీసుకెళ్లాలన్నాక అక్కడికి తీసుకెళ్ళినాక ఈ రోజు చనిపోవడం జరిగింది. చిన్న కొడుకు మరణ వార్త విని తల్లి కూడా కుప్పకూలిపోయి తను కూడా గుండెపోటుతో చనిపోవడం జరిగింది. వీళ్ళిద్దరి శవాలను ఇప్పుడు తీసుకొచ్చి మోతే గ్రామంలో ఈ బంద తిరుపతి అనే వాళ్ళ 4 రూమ్లు అంటే 4 రేకులు ఉన్నటువంటి ఒకటే రూమ్ షెడ్ లో ఉంచారు. వాస్తవంగా వీళ్ళ ఆర్థికంగా లేని కుటుంబం, వాళ్ళకి మొన్ననే ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆ ఇందిరమ్మ ఇల్లు బిల్లు కూడా ఇంకా లాస్ట్ వచ్చిందో రాలేదు కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళ పెద్ద కుమారుడు టర్కీ నుండి రావాలి, వాళ్ళ పెద్ద కుమారుడు వచ్చేంత వరకు ఈ 2 శవాలను తల్లి కొడుకుల శవాలు ఇద్దరిని మోతే గ్రామంలో ఉంచడం జరుగుతుంది. కావున ప్రభుత్వం కూడా ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో మరి వాళ్ళ పెద్ద కొడుకు వస్తాడా రాడని గ్రామస్తులందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. ప్రభుత్వం కూడా వాళ్ళ కుటుంబాలని ఆర్థికంగా ఆదుకొని వాళ్ళ పెద్ద కుమారుడు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
దొడ్లకాడి మల్లమ్మ గత కొన్నేళ్లుగా మోతే గ్రామంలో ఆ, ఉంటూ కౌలుకు వ్యవసాయ భూమి తీసుకొని జీవనం కొనసాగిస్తుంది. ఆమె యొక్క భర్త గత కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందంగా ఆ ఇద్దరు పిల్లల్ని కూడా తామే కాయకాష్టం చేసి ఇద్దరు పిల్లల్ని సాధి చేతికొచ్చే సమయంలో తన కొడుకు మృతి చెందడంతో ఆమె మనస్తాపానికి తీవ్రంగా గురైంది. ఆ గురైన సమయంలోనే ఆ కొడుకు మృతి చెందిన వార్తను విని ఆమె గుండెపోటు రావడం జరిగింది. ఇప్పటికీ మల్లమ్మ చెందిన పెద్ద కొడుకు సంతోష్ టర్కీలో జీవనోపాధి కోసం అని చెప్పేసి గత కొన్నేళ్ల క్రితం వెళ్ళిండు. అక్కడ నుండి ఆ టర్కీ నుండి ఆ అబ్బాయి వచ్చేంత వరకు కూడా వీరిద్దరి అంత్యక్రియలు జరగకుండా 2-3 రోజుల పాటు ఇక్కడే ఫ్రీజర్లో ఉంచనున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చొరవ చూపుకొని ఆ టర్కీలో ఉన్న మల్లమ్మ కొడుకు సంతోష్ను వెంటనే ఇండియాకు ఇటు గ్రామానికి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామస్తులంతా డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరి, మైత్రి న్యూస్.